హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. ఇక ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున ఇమ్మాన్యుయల్ భాగవతం వీడియోలతో సహా బయటపెట్టి పరువు మొత్తం గంగలో కలిపేశాడనే చెప్పాలి. అసలు ఇమ్మాన్యుయల్ ఏం చేశాడు, నాగార్జున ఏ వీడియో ప్లే చేశాడు అన్నది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ అభిప్రాయం ఏమిటో పూర్తిగా వీడియో చూసిన తర్వాత. ఇక అసలు విషయానికి వస్తే, ఈ వారం కెప్టెన్సీ టాస్క్లో పలు రకాల మలుపులు తీసుకొని చివరికి ఇమ్మాన్యుయల్ కెప్టెన్గా నిలిచాడు. అయితే ఇమ్మాన్యుయల్ టాస్క్లు ఆడాడు, కెప్టెన్గా నిలిచాడు. కానీ ఇమ్మాన్యుయల్ కెప్టెన్ కావడానికి ముందు ఒక పథకం రచించి దాన్ని పక్కాగా అమలు చేసి కెప్టెన్ అయ్యాడు అనే చెప్పాలి. ఇంతకీ ఏమైంది అంటే, నాగార్జున ఈరోజు స్టేజ్ మీదకి రాగానే ఇమ్మాన్యుయల్, తనూజ ఇద్దరితో మాట్లాడుతూ, ఇమ్మాన్యుయల్ నువ్వు తనూజకి సపోర్ట్ చేసావా లేదా నీ గేమ్ నువ్వు ఆడుకున్నావా అంటే, నేను ఖచ్చితంగా తనూజ కెప్టెన్ కావాలి అనుకున్నాను సార్ అంటూ ఇమ్మాన్యుయల్ చెప్పడంతో, సరే అయితే ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందామంటూ వీడియో ప్లే చేసి చూపించడం అయితే జరిగింది. ఆ వీడియోలో ఏముంది అంటే, ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి, దివ్య ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఏమిటి అంటే, మనం ఆల్రెడీ క్యాప్టెన్సీ కూడా చేశాము అని మనల్ని తొలగిస్తున్నారు. ఒకసారి కెప్టెన్ అయిన వారు మరోసారి అవ్వడానికి ఇంకేం లేదా, అవ్వకూడదు అని ఏమైనా రూల్ లేదు కదా. బిగ్ బాస్ హౌస్లో ఎవరికి ఎన్నిసార్లు అవకాశాలు వస్తే అన్నిసార్లు అందిపుచ్చుకోవచ్చు. కానీ వారు మనల్ని అలా తీసేస్తారు కాబట్టి మనం రివర్స్ స్ట్రాటజీ యూజ్ చేసి వాళ్ళని మొదటగా తప్పించినట్లయితే మనలో ఎవరో ఒకరు కెప్టెన్ కావచ్చు అనేది వాళ్ళు గేమ్ ప్లాన్ చేసుకుంటున్న వీడియో ప్లే చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా తనూజ షాక్ అయ్యి ఒక్కసారిగా పైకి లేచి, సార్ ఈ మాట నాకు చెప్పింటే నేను అస్సలు హోప్స్ పెట్టుకునేవాడినే కాను, కానీ ఇమ్మాన్యుయల్ నాకు సపోర్ట్ చేస్తానని ఇలా వాళ్ళందరూ కలిసి గేమ్ ప్లాన్ చేశారని నాకు అస్సలు తెలియదు సార్ అంటే, తనూజ నేను నీతో మళ్ళీ మాట్లాడతాను, కానీ ఇమ్మాన్యుయల్ ఇప్పుడు చెప్పు ఏమంటావంటే, సార్ అది మేము ముందు అనుకున్నాము, ఎలాగూ మాకు ఆ రీజన్ చెప్పి తీసేస్తారు కాబట్టి పాసిబిలిటీస్ ఉంటే కెప్టెన్ అవ్వాలని అనుకున్నాను అంటని ఇమ్మాన్యుయల్ అనడంతో, ఇమ్మాన్యుయల్ అందులో తప్పేమీ లేదు, ఎన్నిసార్లైనా కెప్టెన్ అవ్వచ్చు, నువ్వు బాగా టాస్కులు ఆడావు, కెప్టెన్సీ టాస్క్లో మంచిగా పర్ఫామ్ చేశావు, స్ట్రాటజీస్ మంచిగా వేసావు, అన్నీ బాగా వేసావు, కానీ ఒక్కటే తప్పు. అది ఏమిటి అంటే, ముందు ఒక మాట వెనుకొక మాట ఫ్లిప్ అయిపోతున్నావు. తనూజ దగ్గరికి వెళ్ళి నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పడం ఎందుకు? నాకు కూడా కెప్టెన్ అవ్వాలని ఉంది, నీ దారి నీది, నా దారి నాది, తేల్చుకుందాం, ఎవరు కెప్టెన్ అయినా కూడా హ్యాపీ అని చెప్పింటే ఒక్క మాటతో పోయేది. కానీ నువ్వు సేఫ్ గేమర్గా తనూజ దగ్గరికి వెళ్ళి నీకు సపోర్ట్ చేస్తున్నా అన్నావు, దివ్య దగ్గరికి వెళ్ళి నీ స్ట్రాటజీస్ని అమలు చేశావు. అదే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అంటూ చెప్పడంతో, సారీ సార్ అంటూ ఇమాన్యుయల్ చెప్తే, సారీ అక్కర్లేదు ఇమాన్యుయల్, సేఫ్ గేమ్ మానేసి నీ గేమ్ నువ్వు ఆడు, అంతే సరిపోతుంది అంటూ చెప్పడం అయితే జరిగింది. సో ఫైనల్గా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. తనూజ ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోకి లైక్ చేసి రియల్ విన్నర్ తనూజ అంటూ కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.